మత్తయి సువార్త 24వ అధ్యాయానికి తిప్పుతాం పరిశుద్ధ గ్రంథాన్ని. మత్తయి గాస్పెల్ చాప్టర్ 24. మొదటి వచనం చదువుకుందాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకి చూపింపవచ్చరే. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడతోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఈ సాయంకాల సమయంలో మీరు మాకు సిద్ధపరిచిన వాక్యం దగ్గరికి మేము వచ్చుండగా ప్రభా, ఈ యొక్క లేఖనంలోంచి నాతోనూ మాతో సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడమని నిశ్చయంగా ఈ సమయాన్ని మా మధ్యలో మీరే తీసుకోమని ప్రాధాయపడుతున్నాం ప్రభా. నీ యొక్క స్వరమును నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచండి. మా హృదయాలు మేము సరి చేసుకున్నటకు, మా సాక్ష్యములు మేము సరి చేసుకున్నటకు, మా జీవితం మేము సరి చేసుకున్నటకు, నీ యొక్క రాకడకే మేము సిద్ధపరచటకు ప్రభా మాకు సహాయం దయచేయమని ప్రాధాయపడుతూ ప్రభు యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో దేవుని చిత్తం అయితే ఒక చిన్న వర్తమానం మాట్లాడుకుందాం. గాడ్ వాంట్స్ టు బిల్డ్ ఎ న్యూ టెంపుల్. దేవుడు ఒక మందిరంలో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి, ఆయన బయటకు వచ్చి ఇప్పుడు ఆయన కొత్తది కట్టబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా జాగ్రత్తగా మనం చూసినట్లయితే 24వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ మీకు ఒక మాట కనిపిస్తూ ఉన్నది. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా. కాల వర్తమానం చెప్తా ఉన్నది. యేసుక్రీస్తు దేవాలయంలోంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఆయన ఆ దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. ఆయన చర్చిలో లేడు. యెరూషలేము చర్చి నుంచి ఆయన బయటకు వచ్చున్నాడు. మళ్ళా ఆయన ఎక్కడ చర్చి లోపలికి పోయినట్టుగా బైబిల్లో లేదు. దాని తర్వాత ఆయన నేరుగా సిలువ మీదకి వెళ్ళాడు. సిలువ మరణం పొందాడు. అక్కడి నుంచి పాతాళంకి వెళ్ళాడు. అపవాది దగ్గర నుంచి పాతాళం యొక్క తాళం చెవులు తీసుకున్నాడు. మరణం యొక్క తాళం చెవులు తీసుకున్నాడు. 3వ దినమున పైకి లేచాడు. 50వ దినమున ఆత్మగా ఆయన సంఘంలో కుమ్మరించుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన సంఘంలో ఉన్నాడు. మీరు గమనించినట్లయితే ఆయన ఒక చర్చి, భూమి మీద మానవుల ద్వారా కట్టబడిన చర్చిలో నుంచి దేవుడు పూర్తిగా బయటకు వచ్చేసాడు. గమనిస్తే 24వ అధ్యాయంలో ఆయన బయటకు వచ్చేసాడు. ఇదే దేవుడు 27వ అధ్యాయంలో సిలువకు అప్పగించబడినప్పుడు, సమాప్తమని కేకబెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చెరిగిపోయిన తర్వాత ఆ మందస్సం కనబడకుండా పోయినది. దానికి అర్థం ఏంటంటే దేవుడు అక్కడ లేడు అని చెప్పడానికి అదొక రుజువై ఉన్నది. రెండోది, దేవుడు అక్కడ లేడు అంటే మరి ఆయన ఎక్కడ ఉన్నట్టు? అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన 4 గోడల మధ్యలో ఉండాలని కోరుకోవటంలా. ఒక మానవుని కట్టడంలో, మానవుని యొక్క చేతి పనితో తయారు చేసిన దాంట్లో ఉండటానికి దేవుడు సిద్ధంగా లేడు. ఇప్పుడు దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే ఆయన నూతనంగా ఇంకో కట్టడం కట్టుకుంటున్నాడు. దాని కొరకు ఆయన అందరిని సిద్ధపరచడానికి దేవాలయంలోంచి బయటకు వచ్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God came out of the temple which was made by man. మానవులు తయారు చేసిన కట్టడంలోంచి దేవుడు బయటకు వచ్చేస్తున్నాడు. దేవుడు అటువంటి మందిలో వస్తానికి ఇష్టపడట్లా. అయితే ఈరోజు దేవుడు ఒక కొత్తది కట్టాలనుకుంటున్నాడు, కొత్త ఆలయం. ఆయనకి కావాల్సిన ఆలయం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌల్ సేస్ దట్ యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీరే దేవునికి ఆలయం అయి ఉన్నారంటున్నాడు. ఆమేన్. ఎందుకు దేవుడు బయటకు వచ్చాడంటే ఆయన ఎక్కడో ఒక చర్చిలోనో ఒక మనిషి కట్టిన దాంట్లోనో ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి లోపలికి ఆయన రావటానికి మార్గాన్ని తెరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నిజంగా దేవుని ఆహ్వానిస్తూ ఉన్నారో వారి లోపలికి రావటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి గమనించండి, ఆయన మానవుని కట్టడంలో నుంచి మానవుని లోపలికి రావడానికి ఆశపడతా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. See, Jesus paid price for your body and soul according to the Bible and the message. వర్తమానం ప్రకారంగాను బైబిల్ ప్రకారంగాను యేసు క్రీస్తు నా ఆత్మ కొరకు మాత్రమే కాదు, నా దేహము నిమిత్తము కూడా ఆయన వెల చెల్లించాడు. ఆత్మని రక్షణ నిమిత్తము,
రక్షణ ఇచ్చి, రక్తం ఇచ్చి, రక్షణ ద్వారా ఆయన ఆత్మని కాపాడున్నాడు. అయితే దేహాన్ని ఎలా కాపాడాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తంలో మనకి స్వస్థత ఇచ్చున్నాడు. కాబట్టి స్వస్థత ద్వారా ఆయన దేహాన్ని కాపాడున్నాడు, రక్షణ ద్వారా నీ యొక్క ఆత్మని కాపాడున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేహం ఆయనదే. పౌలు గారు చెప్పినట్టుగా నీ దేహము విలువ పెట్టి కొనబడి ఉన్నదని నీ వెరుగవా. ఆయన చెప్తా ఉన్నాడు, నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని నీ వెరుగవా. ప్రతిసారి ఆయనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఈరోజు మానవ కల్పితమైన దాంట్లో ఉండటానికి ఆశపడటానికి నువ్వు ఎంత ఆశించినా ఏం చేసినా దేవుడు దాంట్లో లేడు. ఆయన ఎక్కడికి వచ్చారండి ఈరోజు? పూర్తిగా ఆయనకి లోబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయనకి హృదయాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన మనసు అంతటితో హృదయం అంతటితో ఆరాధించేవారు ఎవరైతే ఉన్నారో అక్కడికి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు దేవుడు నేను మంచి బిల్డింగ్లోకి వస్తానని చెప్పలా. వాస్తవంగా దావీదు మందిరం కడతానన్నప్పుడు దేవుడు పలికిన మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? నేను నీకు మందిరం కట్టమని చెప్పానా అన్న. కొత్త నిబంధనలు అంటున్నాడు, మానవుడు నా కొరకు ఎటువంటి మందిరము కట్టగలడు? ఎందుకని? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, మరి నాకు మందిరం కట్టేవాడు ఎవడు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు తను ఎంత దేవుడై ఉన్నాడో చెప్తా ఉన్నాడు. ఆయనకి ఎంత స్థలము కావాలా? మనం కట్టే ఒక గది, లేకపోతే ఒక ఎకరంలో కట్టేది 10 ఎకరాల్లో కట్టే చర్చ ఆయనకి సరిపోదు. మీరు గమనించండి, యెరూషలేము దేవాలయం వాళ్ళు అంత బాగా కట్టారా? అంత బాగా కట్టినప్పుడు ఆ రోజు షెకీనా మహిమ లోపలికి రాగానే అందరూ బయటికి వెళ్ళారు. దేవుడికి సరిపోలేదు అది. ఆయన ఒక మహిమ మేఘము లోపలికి వచ్చినప్పుడు ఎవరు అక్కడ ఉండలేక ఉక్కిరి బిక్కిరే మొత్తం బయటికి వెళ్ళారు. సొలొమోనుతో కచ్చినోడితో బయటికి పోయారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే అదే దేవుడు మేడగదుల అపోస్తలులు పేతురులోకి వచ్చినప్పుడు పేతురు ఎక్కడికి పోలేదు. పరిశుద్ధాత్మ పేతురు లోపలికి వచ్చినది. పరిశుద్ధాత్మ ఎవరంటే అదే దేవుడు. ఆ షెకీనా మహిమలో ఉన్న దేవుడే పరిశుద్ధాత్మ దేవుడిగా మేడగదిలోకి అగ్నిలోంచి వచ్చి పేతురు లోపల దిగి ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నేను పేతురులోకి మాత్రమే కాదని పౌలు లోపల కూడా వచ్చిన దేవుడై ఉన్నాడు. మేడగదిలో ఉన్న 120 మందిలోకి వచ్చిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేస్తాడంటే ఇటుకలతోనూ సిమెంట్తోనూ ఇసుకతోనూ నీటితోనూ కట్టి ఆయన ఆ గుడారాల్లో ఉండటం లేదు, ఆ దేవాలయంలో ఉండటంలా, ఆ చర్చిలో ఉండటంలా. ఆయనకి ఎవరైతే హృదయాన్ని పూర్తిగా ఇస్తారో, మనసంతటితో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధన చేస్తారో ఆ గుడారంలోకి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడికి ఎవరు నిజమైన ఆలయంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు? ఎవరు ఇష్టపడతా ఉన్నారు? ఎవరు ఇష్టపడతారంటే ఆయనకి పూర్తిగా సరెండర్ అయ్యే వాళ్ళు ఇష్టపడతారు. ఎలా సరెండర్ అవ్వాలంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, ఎందుకంటే నేను యేసుక్రీస్తు ఖైదీని అంటున్నాడు. నువ్వు క్రీస్తుకు ఖైదీ అయ్యావంటే అర్థం ఏంటంటే నీ లోపల క్రీస్తు నివాసం చేస్తున్నాడు. నీ లోపల ఉన్నదాయనే, నీ చుట్టూ ఆత్మగా ఉన్నదాయనే, నీ లోపల ఉండి నడిపించేవాడు ఆయన అయి ఉన్నాడు. ఆ రీతిగా ఈరోజు నీవు నేను ఉండాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. దానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నీ దేహము నీ సొత్తు కాదు. నీ దేహము నీ సొత్తు కాదు. నీ దేహం విలువ పెట్టి కొనబడినది. అంటే నిన్ను దేవుడు కొనుక్కున్నాడు. రక్తం వెలగా ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన మరణాన్ని వెలగా ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. నీ నిమిత్తం ఉన్న సమస్తాన్ని ఆయన కొనుక్కున్నాడు. ఇక నీ దగ్గర నీదంటూ ఏదీ లేదు. ఒకవేళ నీ దగ్గర నువ్వేదన్నా కలిగి ఉన్నావంటే అది నీది కాదు, కానీ క్రీస్తుదై ఉన్నది. ఆమేన్. అని ఈరోజు మనకు దేవుడికి ఎంతగా రుణపడి ఉండాలా? మనకు ఒక అలవాటు ఉన్నది, మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం వాళ్ళకి లోబడతా ఉంటాం, వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటాం, చెప్పిందల్లా చేస్తూ ఉంటాం. నిజమేనా? మరి దేవుడు చేసే సహాయానికి మనం ఎంత దేవుడికి లోబడాలా? ఇంకెక్కువ లోబడాలి కదా. ఎంతకాలం లోబడాలంటే జీవితకాలం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. సీ, యు బిలాంగ్ టు క్రైస్ట్ నౌ. ఇప్పుడు నీవు యేసుక్రీస్తు యొక్క సొత్తు అయి ఉన్నావు. నువ్వు క్రీస్తు సొత్తు అయి ఉన్నావు కాబట్టి క్రీస్తు ఏం చెప్తే మనం అది చేయాలి. ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు దాదాపుగా మనం అందరము అద్దెళ్ళల్లో ఉంటున్నాం. ఆ ఇంటి ఓనరు మీరు గోడకు మేకు కొట్టొద్దు అంటే ఏం చేస్తాం? మనం కొట్టం. మీరు ఇక్కడ నీట్గా ఉంచాలి, గోడ మీద మరకలు పడకూడదంటే ఏం చేస్తాం? కేవలం ఒక అద్దె ఇంటి ఓనర్ చెప్తేనే మనం చేస్తున్నామే. మరి నిన్ను కొనుక్కుని ఆయన చెప్తే నువ్వేం చేయాలి? ఆ ఇల్లు నీది కాదు,
కానీ నేను పూర్తిగా వెళ్ళించి కొనుక్కున్నాడు. మరి ఆయనకి ఎంత లోబడాలి మనం? అంటే చిన్న చిన్న విషయాలకి మనం ఒక నెల జీతానికి పని చేస్తున్నాం. ఆ పని చేసే చోట ఆ వ్యక్తి ఏది చెప్తే ఆ పని మనం చేయాలి. నువ్వు ఈ టైం దాకా ఉండాలి, ఈ టైం దాకా ఉండాలి. నువ్వు ఈ పని చేసి వెళ్ళినా పని చేసేదాకా మనం అక్కడే ఉండాలి. అది కూడా ఎలాగా? భయపడుతూ వణుకుతూ మనం అక్కడ ఉంటున్నాం. మరి అయితే దేవుడు చెప్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా దేవుడు చెప్తే మనం భయపడుతూ వణుకుతూ ఉండేటట్టయితే ఈ పాటికి మనం బైబిల్ ఎన్నిసార్లు చదివి ఉండాలి? ఏమన్నా దేవుడు అంటే భయం ఉంటే మనం బైబిల్ ఎన్నిసార్లు చదివి ఉండాలి ఇప్పటికీ? చెప్పండి. మీకు రహస్యం చెప్పనా? ఇప్పటికి ఎన్ని క్లాసులు చదివాం మనం? ఒక 10వ క్లాస్ దాకా అందరూ చదివినట్టున్నాం దాదాపుగా, నాతో కలిపి. నిన్నేమనలేదమ్మా నేను, నువ్వు కోప్పడమాక నా మీద, సీరియస్ చూడమాక. 10వ క్లాస్ దాకా చదివి ఉంటాం కదా మనం సుమారుగా. ప్రతి సంవత్సరం మనకి ఇచ్చిన ప్రతి టెక్స్ట్ బుక్ పూర్తిగా చదివామా లేదా? నిజమేనా? మరి ఈ పుస్తకం చదవలేదు ఇప్పుడు దాకా. సంవత్సరం మనకి ఇచ్చిన పుస్తకం ఒకటి కాదు 7 పుస్తకాలు చదువుతున్నాం. ఇది ఒకటే కదా జీవితకాలానికి. అవి అయిపోతున్నాయి. దానికి మళ్ళీ ఒకటి చదివించేవాడు, ఒకటి చెప్పేవాడు, మళ్ళీ డౌట్లు చెప్పేవాడు. ఎంతమంది ఉన్నారు? కానీ ఇది కోప్పడు మాకండి. ఒక మాట అడుగుతాను అందరినీ, ఇక్కడ ఉన్నవాళ్ళ ఎంతమంది వచ్చి అడిగారు నా దగ్గరికి వచ్చి డౌట్లోని బైబిల్లో అని? లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తే డౌట్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మాస్టర్ దగ్గర డౌట్ ఉంటుంది, తెలుగులో కూడా డౌట్లు ఉంటాయి. బైబిల్లో డౌట్లు రావా? ఒక్క పేజీ చదవండి డౌట్ రాకుండా ఉన్నాయా లేవా? సందేహాలు వచ్చినాయా లేవా? మరి ఇప్పుడు దాకా మీరు రాలేదండి, అర్థం ఏంటి? అర్థమేంటి? అప్పుడు చదవలేదని. నిజంగా మనం చదివితే ఏం కాదా? కానీ మనం ఎలా కొంటామంటే బైబిల్ మొత్తం నేను చదివేశాను పాస్టర్ గారు అన్నట్టుగా మనం ఒక ప్రత్యేకమైన ముఖం మనం కలిగి ఉన్నాం. కానీ నేనేమన్నానంటే నీ ముఖం కాదు, నీ హృదయం దేవుడికి తెలుసు. అవునా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నిజంగా దేవుడు సొత్తు అయి ఉంటే, నువ్వు దేవుడికి భయపడేవాడి అయి ఉంటే, ఆయన ఇచ్చిన బైబిల్ నువ్వు చదివేవాడిగా ఉంటావు. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం, నువ్వు వినటం వల్ల విశ్వాసం పొందుకోవాలా. నిజంగా నువ్వు దేవుడి పట్ల భయం కానీ, భక్తి కానీ, ప్రేమ కానీ, ఆరాధన కానీ కలిగి ఉన్నావంటే, నువ్వు ఒక పాట పాడే విషయం కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు సంఘానికి వచ్చేసే పరిచర్య కానీ, ఇవన్నీ ఎలాగుంటాయి అంటే నీ హృదయం అంతటితో నువ్వు చేస్తావు. నిజమేనా కదా? ఎవరు చేతులు తేలే చాలామంది ఈరోజు. సత్యమైన చెబుతున్నది. ఇప్పుడు చర్చిలో ఒక పని చేయాలంటే ఇది నాది కాదులే అని మనం కూర్చోగలవా? నిజం చెప్పండి. ఎందుకు నువ్వు కూర్చోలేవంటే ఇది నన్ను కాపాడిన దేవుడి పని అని నువ్వు ఎప్పుడైతే ఆ తలంపు వచ్చినదో నువ్వు పరిగెత్తుతావు. పని నిమిత్తం నువ్వు కుదురుగా ఉండలేవు. దేవుడి పని నీ కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే నిన్ను కొన్నవాడి పని అది. హల్లెలూయా. సే యు బిలాంగ్ టు క్రైస్ట్. ఇప్పుడు నువ్వు పూర్తిగా యేసుక్రీస్తు యొక్క సొత్తు అయి ఉన్నావు. నువ్వు ఎంతగా ఆయన సొత్తు అయి ఉన్నావంటే నీ ఆలోచనలు కూడా ఆయనకు కావాలా. నువ్వు చేసే పనులే కాదు, నీ ఆలోచనలు కూడా దేవుడికి కావాలి. ఎందుకు దేవుడికి కావాలంటే దేవుడు ఒక రకంగా, మరి పదం వాడచ్చో లేదో కానీ నేను ఎలాగ అర్థమవుతుంది అని చెప్తా ఉన్నాను. నేను నీ ఆలోచన కూడా ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన ఆ విషయంలో స్వార్థం కలిగి ఉన్నాడు. ఎందుకు దేవుడికి నీ ఆలోచనలుగా కావాలనే స్వార్థం కలిగి ఉన్నాడంటే ఆ ఆలోచనలో నువ్వు ఆయన మీద కాక ఇంక వేరే దాని మీద పెడితే నువ్వు తప్పిపోతావు, నువ్వు జారిపోతావు, పడిపోతావు. అందుకని ఆయన ఏం చేశారంటే నీ ఆలోచనలు కూడా నాకే కావాలంటున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్. కొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఉంటారు. నువ్వు ఎవ్వరిని చూడకూడదు, నన్నే చూడాలా. అటు తిరగకూడదు, ఇటు తిరగకూడదు. అక్కడేం పని, ఇక్కడేం పని, నేను ఎక్కడుండి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఏంటి అన్నీ? ఫస్ట్ అనుకుంటారు అది ప్రేమ అనుకుంటారు, తర్వాత అనుకుంటారు ఏంటి శాడిస్ట్ లాగా ఉన్నాడు అనుకుంటారు. కానీ 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అలాగే ఉంటే చాదస్తల్ని అనుకుంటారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం ఒక పేరు అనుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు ఇంకో పేరు అనుకుంటారు దాన్ని. అంతేనా?
మనం కొంచెం ముద్దుగా ఉన్నాం అనుకోండి, ఇంటి వాళ్ళైతే ఏమంటారు? ముద్దుగా ఉన్నారంటారు. ఇంకా చెప్పాలనుకోండి బొద్దుగా ఉన్నారంటారు. కానీ పక్కింటి వాళ్ళు ఏమంటారు? బండగా ఉన్నాం, లావుగా ఉన్నాం అంటారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రేమని పక్కింటోడు కానీ, ఎదురింటోడు కానీ, పరలోకంలో కానీ ఎక్కడికి పోయిందని ప్రేమని అంటారు. ఎందుకంటే అందరి దృష్టిలో ఒకేలాగా ఉంటుంది. అది క్రీస్తు ప్రేమకి స్వార్థం లేదండి. ఆయన ఆలోచనలు ఎందుకు నీవి ఆలోచన కూడా ఆయనే కావాలంటాడంటే, నీ ఆలోచనలో కూడా ఆయనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన అంతగా నిన్ను కోరుకుంటున్నాడంటే, ఆయన ఒక దేవాలయం కట్టబోతున్నాడు. ఇప్పుడు ఆ దేవాలయం కట్టాలంటే ఆ దేవాలయం లోపల ఎలాంటిదైతే ఆయన ఉండాలని ఆశపడుతున్నాడో దానికి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు దేవుడు చేస్తున్న పనుల్లో ఏంటంటే, ఆయన ఒక వధువుని కడుతున్నాడు, ఒక వధు వృక్షాన్ని కడుతున్నాడు. దానికి కావాల్సిన వాళ్ళని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గాడ్ వాంట్స్ టు స్టే ఇన్ యువర్ హార్ట్. ఎందుకు దేవుడు నీ ఆలోచనలు కావాలని కోరుకుంటున్నాడు అంటే, దేవుడు నీ హృదయం లోపలికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ ఇంటికి రావాలని కోరుకోవటల్లా, నువ్వు వెళ్ళే చర్చికి రావాలని కోరుకోవటల్లా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీ హృదయం లోపలికి రావాలి. ఎందుకు ఆయన నీ హృదయం లోపల రావాలని ఆశపడతా ఉన్నాడు అంటే, నీ హృదయం లోపలికి వచ్చినప్పుడు నీ లోపల నుంచి లోకం బయటికి వెళ్ళిపోతుంది. ఏది దేవుని యొక్క ఆలయం అంటే, లోకం ఎక్కడైతే లేదో అది దేవుని ఆలయం అయి ఉన్నది. ఎక్కడైతే లోకము లేదో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ వాక్యం ఉంటుంది. ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎక్కడైతే వాక్యము పరిశుద్ధాత్మ కలిసి ఉన్నాయో అక్కడ దేవుడు యొక్క కార్యములు ఉంటాయి. అది దేవుడు యొక్క నివాసమై ఉన్నది. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త, ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుడు వద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి దేవుడు వాక్యం ఎక్కడున్నది? పరలోకమై ఉన్నది. ఒకవేళ ఇప్పుడు ఈ వాక్యం నీ లోపల ఉండి పరిశుద్ధాత్మ కూడా నీ లోపలే ఉంటే నీ లోపల ఏమున్నట్లో తెలుసా? గట్టిగా చెప్పండి. పరలోకం ఉన్నట్టు. అందుకే యేసుక్రీస్తు చెప్పలేదా, పరలోకం పైన లేదు మీ మధ్యలో ఉందన్నాడు. ఎక్కడ ఉన్నదంటే అది నా లోపల ఉన్నది, అది మీ లోపల ఉన్నది. వాక్యము పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉన్నదో అదిగో అక్కడే పరలోకం ఉన్నది. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఇప్పుడు మన లోపలికి ఎందుకు రావాలనుకుంటున్నాడంటే, నీ లోపల పరలోకం ఉందని తెలియచేయటానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, your heart should be his temple. దేవుని హృదయం లోపలికి ఎందుకు రావాలనుకుంటున్నాడంటే, నీ హృదయాన్ని ఆయన దేవాలయం చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం దేవుడిని ఎక్కడికి ఆహ్వానించాలా? ఈ కాల ప్రవక్త అంటా ఉన్నాడు, దేవుణ్ణి ఈరోజు మనం ఎక్కడికి ఆహ్వానిస్తామంటే, మా ఇంటికి రా ప్రభువా అని ఆహ్వానిస్తాం. వచ్చాక ఏం చేస్తామంటే, గుమ్మముల బయట కుర్చీ వేసి నువ్వు ఇక్కడే ఉండు ప్రభువా అంట. నువ్వు మా ఇంటికి కావాలండు ప్రభువా, మా ఇంటికి రక్షకుడుగా ఉండు, నన్ను కాపాడేవాడుగా ఉండు, నన్ను పాతాళం తీసుకుపోనీయకుండా నాకు సహాయం చేయి ప్రభువా అంటాం. కానీ దేవుణ్ణి మాతో లోపలికి ఆహ్వానించట్లేదు అన్నాడు ఆయన. ఎక్కడ ఉంచాం దేవుణ్ణి? ఇప్పుడు గుమ్మం బయట ఆయన నుంచి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నన్ను ఆయన కాపాడుతాడు కదా. ఈరోజు మనం కూడా ఏమయ్యామంటే, చాలా సంఘాలు కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి, ప్రవక్త ఫోటో పెట్టుకొని, మేఘం ఫోటో పెట్టుకుని మేము పరలోకి వెళ్ళిపోతాం, మేము వధువు అంటున్నారు. కొద్దిమంది ఇళ్లలో బైబిల్ వాక్యాలు పెట్టుకొని, 4-5 బైబిల్ పరిచోడ పెట్టుకొని, ఇదిగో మా ఇంట్లో ఎక్కడ చూసినా ఎటు చూసినా మొత్తం వాక్యం ఉంటుంది, పరలోకం గ్యారంటీగా వెళ్తామంటున్నారు. 108 సార్లు పరలోకం పోవాలని పూసల దండ చేతితో పెట్టుకొని తిప్పినామకి నీకు ఏ తేడా లేదు. ఇంట్లో పెట్టిన ఏవి కూడా పరలోకం తీసుకుపోవు. నీ హృదయంలో క్రీస్తు ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇవన్నీ చాలామంది అనుకుంటారు, ఇలా ఇంట్లో అన్ని వాక్యాలన్నీ మొత్తం పెట్టేసుకుని అనుకుంటాం మనం క్రైస్తవులు అండి, ఎటు చూసినా ఎలా ఉంటుంది చూస్తారు, మా ఇల్లు ఎటు చూసినా వాక్యం ఉంటుంది, ఎటు చూసినా వాక్యం ఉంటుంది. కైపా చుట్టూతో వాక్యాలు లేవా? యోధా చుట్టూతో వాక్యాలు లేవా? బిలాము చుట్టూ వాక్యాలు లేవా? కయ్యంతో దేవుడు మాట్లాడలేదా? ఇవన్నీ కూడా సత్యాలే. అయితే అవి నిన్ను పరలోకానికి తీసుకుపోవు. నీ హృదయానికి బయట ఉన్నది నిన్ను పరలోకాన్ని తీసుకుపోదు. నీ హృదయంలో ఉన్నదే పరలోకం తీసుకుపోతుంది. కాబట్టి నీ హృదయం ఎలా ఉండాలంటే, లేఖనము సెలవిచ్చిన రీతిగా నీ హృదయము హృదయ శుద్ధి కలిగిందై ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు పరలోకమును స్వతంత్రించుకుంటారు, వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి దేవుడికి ఎటువంటి హృదయం కావాలి, దేవుడికి ఎటువంటి దేవాలయం కావాలి,
దేవుడికి ఎటువంటి నీవు కావాలంటే హృదయ శుద్ధి కలిగి నీవు దేవుడికి కావాలి. నీవు ఎలాగున్నావో దేవుడి దగ్గరికి అలాగ వస్తే అది మేలే. అయితే నీ హృదయం శుభ్రపరచకుండా ఆయన లోపలికి రాలేడు. నీ హృదయం కడగబడకుండా క్రీస్తు లోపల నివాసం చేయలేడు. చూడండి, ఒక వర్తమానం వచ్చిన మాట ఉంది. దేవునికి ఒక జనాంగము, దేవునికి ఒక సంఘము ఉన్నంత కాలము దానితో ముందుకు నడుచుటకు దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ గలదు. దేవుడి యొక్క సంఘాన్ని నడిపేది ఏంటంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు దేవుడి యొక్క సంఘం అంటే ఎవరు? 4 గోడల, ఈ బలిపీఠమా, శబ్దయంత్రమా? ఇదేది కాదండి. దేవుడి యొక్క సంఘం నీవే ఈరోజు. కాబట్టి ఇప్పుడు దేవుడి యొక్క సంఘానికి ఇవ్వటానికి దేవుడి దగ్గర ఏమున్నదంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఎవరు దేవుని సంఘము? మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్న వారు దేవుని సంఘం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సంఘము అంటానికి ప్రాథమికమైన గుర్తింపు ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవటం. కొద్దిమంది అనుకుంటున్నారు ఆమెనని కేకలేస్తే మన వధువు సంఘం అంటున్నారు. కానే కాదండి. ఫోటోలు పెట్టుకుంటే మనం వధువు సంఘం అంటున్నారు. కానే కాదండి. దేవుడు యొక్క సంఘం నువ్వు ఫోటో పెట్టుకోవడం వల్ల, నువ్వు కేకలేయటం వల్ల లోపలికి రావు. దేవుడు యొక్క సంఘంలోకి నువ్వు రావాలంటే తిరిగి జన్మించాలి. నువ్వు దేవుని యొక్క దేవాలయం ఎప్పుడవుతావు అంటే తిరిగి జన్మించినప్పుడు. కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సిన మొదటి పని, చివరి పని ఏంటంటే తిరిగి జన్మించాలంటే నాకేం కావాలంటే దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడిన అనుభవం నాకు కావాలా. మోషే కొండ మీద ఎలాగ మాట్లాడాడో, దమస్కు మార్గంలో పౌలు ఎలాగైతే దేవుడు కలిసి మాట్లాడున్నాడో, ఈరోజు నీవు కూడా దేవుడితో అలా వ్యక్తిగతంగా కలవాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఎలాగ మాట్లాడాలంటే మోషే అక్కడ మాట్లాడిన తర్వాత మరి ఎన్నడు జీవితకాలం అంతా అనుకోరా, ఆ తర్వాత 80 సంవత్సరాలు ఒక్కసారి దేవుడిని సందేహించాల. ఏంటి తిరిగి జన్మించడం? నువ్వు సందేహించవే కదా దేవుణ్ణి. ఆ రీతిగా నువ్వు మారవలసినావు. నువ్వు ఎప్పుడు దేవుడు దేవాలయం అవుతావో తెలుసా? దేవుడు ఒక వాక్యాన్ని సందేహించడం మానేసినప్పుడు, ప్రతి సమయంలో వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు, నాకు వాక్యం కన్నా దేవుడు యొక్క ఆత్మ కన్నా మరి ఇంకేది ఎక్కువ కాదు అనే స్థితికి నువ్వు ఎప్పుడైతే వచ్చున్నావో అప్పుడు నువ్వు దేవుడు ఒక ఆలయమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను ఎలాగ తయారవ్వాలని కోరుకుంటున్నాడంటే చూడండి, కానీ దేవునికి ఎక్కడో అల్పసంఖ్యాకులు ఉన్నారు. దేవునికి చిన్న సంఘం ఉన్నది. అది పరిశుద్ధాత్మచే ముందుకు కొనసాగిపోచుండనే ఉండు. దేవుడు యొక్క సంఘము దేని ద్వారా నడుస్తుంది? పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంతో, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో. నాయకత్వం ఆయనదే, నింపుదల ఆయనదే, నడిపింపు ఆయనదే. ఇవన్నీ ఆయన అయినప్పుడు ఇక నువ్వెక్కడున్నావో చెప్పు. గమనించండి, మీరు దినమెల్లా వాక్యం వింటామండి, దినమెల్లా వాక్యం చదువుతామండి. మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఏ బలహీనత దగ్గర వచ్చినా కూడా దాన్ని లెక్క చేయకుండా మీరు వాక్యం వైపు దృష్టి మీరు కలిగి ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంటో చెప్పనా? వాక్యం తప్ప వేరే ఆలోచన రాదు. నిజమేనా మాట? ఇప్పుడు నాకు ఎందుకని బలహీన ఆలోచనలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి తెలుసా? నేను వాక్యం చదవటల్లా. ఎందుకు బలహీనంగా ఉంటున్నాను అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన సరిగా లేదు. నువ్వు చదివు, 2 పనులు ఉన్నాయి నీకు, ముఖ్యమైన పనులు. 1 వాక్యం చదవటము, 2 చదివిన దాంట్లో దేవుడితో మాట్లాడగానే తీర్మానం చేసుకోవటం ఎమ్మటే. దేవుడు ఎక్కడ రావాలని ఆశపడ్డాడు తెలుసా? వాక్యం వినగానే ఎమ్మటే సరి చేసుకోవడానికి సిద్ధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి దేవుడు రావడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఆయన వాక్యం పంపించి దేనికంటే ఈ వాక్యం ఎవరి హృదయాన్ని అయితే తాకిందో, ఎవరి మనసు అయితే తాకిందో వారు మారాలని కానీ ఆశపడితే దేవుడు వెంటనే వారికి నూతన హృదయాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దాని ఒక అర్థం ఏంటి తెలుసా? ఎందుకు దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఆయన నీ పాత హృదయం ఉండాలని కోరుకుంటున్నా, మారిన హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మార్చబడి ఉండాలా. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా నువ్వు దినదినం మార్చబడతా ఉన్నప్పుడు ఒక దినం సంపూర్ణంగా నువ్వు ఆయన యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీ లోపల నివాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన ఒకసారి వచ్చిపోయి ఒకసారి పలకరించిపోయే దేవుడు కాదండి. ఆయన వచ్చి నీ లోపల నిలిచిపోయే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆయన నీలోనే ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నీలో ఉండి నడిపించాలని, నీలో ఉండి అనేక మందికి ఆయన నువ్వు దేవుడి యొక్క కుమారుడు అని, నువ్వు దేవుడి యొక్క కుమార్తెవని నీ యొక్క జీవితంలో రుజువులు, కార్యములు, సాక్ష్యములు ఇస్తా బలపరచడానికి ఆయన నీ లోపల ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చూడండి, ఇంకొకటి,
ఇంతకీ దేవుడు దేవాలయం ఎందుకు కడతా ఉన్నాడు? నన్ను ఆయన దేవాలయం ఎందుకు కడుతున్నారు? లేకపోతే మనల్ని ఆయన దేవాలయం ఎందుకు కడుతున్నారు? ఎందుకు ఆయన మనలో ప్రభావం కోరుకుంటాడంటే, పరలోక రాజ్యంలో ఆయన కొద్ది మందికి తీర్పు తెచ్చాలనుకుంటున్నాడు. ఆ తీర్పు తెచ్చడానికి ఆయన తీర్పు తెచ్చాలనుకోవటంలా, ఆయన తరపున కొద్ది మంది తీర్పు తెచ్చాలని కోరుకుంటున్నాడు. ఆ తీర్పు తెచ్చేవాళ్ళు దేవుడికి కావాలి. ఇప్పుడు వాళ్ళని ఆయన దేవాలయాలుగా చేస్తున్నాడు. వాళ్ళు భూమి మీద ఆయనకి దేవాలయాలు అయినప్పుడు, పరలోకంలో తీర్పు తెచ్చినప్పుడు వారు తీర్పు తెచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వధువు ఇంకా సిద్ధపడక ముందుగానే దేవుడు ప్రకటన గ్రంథం రాశాడు. నిజమేనా? ప్రకటన గ్రంథం అయిపోయినది. ఆ ప్రకటన గ్రంథము జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఒక మాట ఉన్నది, అదిగో పరలోకంలో వేరొక గ్రంథములు ఇప్పబడిను, పాపుల గ్రంథము తీర్పు కొరకు ఇప్పబడినది. ఆ గ్రంథంలో ఎవరైతే పాపుల పేర్లు ఉన్నాయో వారికి తీర్పు తెచ్చే వాళ్ళు ఎవరు? దేవుని యొక్క దూతలు కాదండి. బైబిల్ చెప్తా ఉన్నది, పరలోక రాజ్యంలో పడిపోయిన దూతలకు తీర్పు తెచ్చేవారు నువ్వు కావా? ఈరోజు దేవుడు మనల్ని ఏ స్థానంలో పెట్టాడో తెలుసా? దూతలేమో మనకన్నా పైన పెట్టాడు, ఆ పైన దేవుడు ఉన్నాడు. అయితే తీర్పు తెచ్చేటప్పుడు మనం ఏం చేశారంటే మనల్ని దూతల కన్నా పైన పెట్టాడు. జీవించేటప్పుడు మనకన్నా దూతల పైన జీవిస్తున్నారు. వాడు ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు. మనం ప్రయాణం చేయాలంటే పెట్రోల్ కావాలా, టికెట్ కావాలా, కానీ వాళ్ళకి అవసరం ఏమీ లేదు. కానీ తీర్పు తెచ్చేటప్పుడు మాత్రం దేవుడు ఏం చేశారంటే, నువ్వు హృదయ శుద్ధి కలిగ్గా భూమి మీద జీవిస్తే నువ్వు పైకి వచ్చినప్పుడు వాళ్ళకి తీర్పు తెచ్చేవాడిగా పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు మనకి శక్తి ఎక్కడిచ్చారంటే, నీకు ఇక్కడ ఇవ్వాలా. దిస్ ఈజ్ నాట్ యువర్ గ్రౌండ్. ఇది నీ యొక్క స్థలము కానే కాదు. నీ యొక్క స్థానము, నీ యొక్క స్థలము పరలోకమందు ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా పౌరస్థితి ఇక్కడ లేదు, నా పౌరస్థితి పైన ఉంది అంటున్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేను ఇక్కడ రాజుని కాదు, నేను అక్కడ రాజుని అంటున్నాడు. ఇక్కడ మీరెవరు నన్ను అభిషేకించడానికి? నా రాజ్యం పైన ఉన్నది అన్నాడు. కాబట్టి ఆయన రాజ్యం పైన ఉన్నది, ఆయనలో ఉన్న వారి పౌరస్థితి కూడా పైన ఉన్నది. కాబట్టి నీ శక్తి అక్కడ ఉన్నది. ఎటువంటి స్థితిలో దేవుడు మనల్ని పెట్టాడంటే, మనం ఈ దినం భూమి మీద కంటితో కూడా చూడలేని దేవుని యొక్క దూతలకి అక్కడికి వెళ్ళాక మనము తీర్పు ఇచ్చే స్థానంలో దేవుడు మనల్ని పెట్టున్నాడు. హల్లెలూయా. వారు తమ సాక్ష్యము ద్వారా ప్రపంచమునకు తీర్పు తీర్చుందరు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ఇలాగ పలకలేదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని యొక్క దూతలకు తీర్పు తెచ్చెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకున్నారు. అంటే ఇన్నిటికీ మూలం ఏంటి? ఇప్పుడు హృదయ శుద్ధి. రైట్. ఇంతకీ ఇప్పుడు హృదయ శుద్ధి ఎలాగొస్తుంది? నేను దేవుడు యొక్క ఆలయంగా మారాలంటే నాకు హృదయ శుద్ధి కావాలి, నిజమే. అయితే హృదయ శుద్ధి ఎక్కడి నుంచి రావాలా? ఎవరిస్తారో? ఏ ఒక్క వ్యక్తి నీకు హృదయ శుద్ధి ఇవ్వలేడు. హృదయ శుద్ధి చేసేవాడు దేవుడే. దేవుడు యొక్క వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యం నిన్ను గద్దించినా నువ్వు అంగీకరించాలి. ఆ వాక్యం ప్రేమించినా నువ్వు దాన్ని స్వీకరించాలి. ఆ వాక్యము నిన్ను బాధ పెట్టినా, అది కఠినంగా నీతో మాట్లాడినా నువ్వేం చేయాలంటే అది ఎలాగైతే వచ్చిందో అలాగే తీసుకోవాలి. నిజమైన మాట. దేవుని దగ్గరికి వాక్యం పంపించింది దేనికంటే నీ యొక్క మానసికమైన స్థితి ఏంటో తెలిసి దేవుడు వాక్యం పంపిస్తాడు. నీ ఆలోచన స్థితి ఏంటో తెలిసి దేవుడు నీకు వాక్యం పంపిస్తాడు. నువ్వు ఏ పని చేయబోతున్నావో తెలిసి ఆ పని కొన్నిసార్లు ఆపే నిమిత్తం దేవుడు వాక్యం పంపిస్తాడు. కొన్నిసార్లు నువ్వు చేయబోయే పని నిమిత్తం నీకు ఇంకా విశ్వాసం కావాలని బలపరిచే నిమిత్తము దేవుడు వాక్యం పంపిస్తాడు. కొన్నిసార్లు నువ్వు ఆయన నిమిత్తము కనిపెట్టే నిమిత్తము ఎదురు చూసే నిమిత్తము దేవుడు నీ కొరకు వాక్యం పంపిస్తాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీకు ఏదైతే అవసరం ఉన్నదో, ఏది దేవుడి యొక్క చిత్తమై ఉన్నదో అది నీ దగ్గరికి వచ్చేలాగా దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. ఆయన ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాడు, శారీరకంగా నిన్ను బలపరుస్తాడు, విశ్వాసంతో నిన్ను బలపరుస్తాడు. నిన్ను ఒక మెట్టు ఎక్కించి మిగతా అందరికన్నా ఆయన ఎత్తిపడటానికి నీకు ఏది కావాలో అది ఆయన తీసుకొచ్చి ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రతీది కూడా దేవుడు వాక్యము ద్వారానే చేస్తాడు. దానికి నువ్వు కలిగి ఉండాల్సింది, నేను టైంకి ప్రార్థన చేస్తాను అన్నది కాదండి. నేను ప్రార్థన యథార్థంగా చేస్తాను అన్నది కావాలి. ఎప్పుడు యథార్థంగా చేయగలవు? నా మనసులో నేను ఎవరి పట్ల ద్వేషభావం లేనప్పుడు. హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వచ్చినది? నేను ఇంకొకరిని ద్వేషించొద్దు, అక్కడి నుంచి హృదయ శుద్ధి బిగిన్ అవుతుంది.
ఎప్పుడైతే మనం ద్వేషిస్తా ఉన్నామో, చూడండి వర్తమానం ఒక మాట చెప్తుంది, నువ్వు ఒక వ్యక్తిని ద్వేషించడం బిగిన్ చేసావంటే అప్పుడే నీ హృదయంలో చేదు వేర్లు మొలిచింది. ఎక్కడ మొలిచింది? హృదయంలో చేదు వేర్లు మొలిచింది. నీ హృదయంలో చేదు వేర్లు మొలిచి ఉండగా నీకు హృదయ శుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? నిజమేనా? ఇప్పుడు నేను ఎవరి పట్ల ద్వేషంగా ఉండాలా? నువ్వు ఉండొచ్చు, అయితే నువ్వు ద్వేషం కలిగి ఉన్నావంటే అర్థం ఏంటి తెలుసా? హృదయ శుద్ధి లేదని. హృదయ శుద్ధి లేనప్పుడు నేను పరలోక రాజ్యం ఎలా పోగలుగుతాను? హృదయ శుద్ధి లేనప్పుడు దేవుడు నా లోపలికి ఎలా రాగలుగుతాడు? హృదయ శుద్ధి లేకుండా నేను నిత్యరాజ్యానికి ఎలా వెళ్ళగలుగుతాను? కాబట్టి ఇప్పుడు నాకు ద్వేషం ఎందుకు పోగొట్టుకోవాలా? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఇప్పుడు నా ధన్యుల్లో ఉండాలి అంటే నా దగ్గర హృదయ శుద్ధి ఉండదు. హృదయ శుద్ధి ఉండాలా? హృదయ శుద్ధి ఉండాలి అంటే నా లోపల చేదు వేర్లు ఉండద్దు. రైట్. ఇప్పుడు నా హృదయంలో చేదు వేర్లు ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు? ఇద్దరికి తెలుసు, నాకు, దేవుడికి. ఎవరికైనా తెలుసుదా? ఎందుకంటే నేను ఎక్కడ లోపల నా హృదయం లోపల నేను ద్వేషం కలిగి ఉంటా. బయటికి తెలుస్తుందా? తెలియదు. బయటికి మంచిగానే మాట్లాడతా, చాలా చక్కగా మాట్లాడతా, కాబట్టి భుజం మీద కూడా చేసి మాట్లాడతా. నిజమేనా? మంచిగా మాట్లాడతావు మైక్ పట్టుకొని కూడా, కానీ లోపల ప్రయోజనం ఏమన్నది? ఇప్పుడు నేను ద్వేషం కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తి మీద నేను బయటికి అలాగా బాగున్నట్టుగా, మంచిగా ఉన్నట్టుగా, ప్రేమ కలిగి ఉన్నట్టుగా నటించడం వలన ఏం జరిగింది ఇంతకీ అంటే నేను పరలోక రాజ్యం పోను. ఇంకేంటి ప్రయోజనం? ఇక ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఆ మాట చిన్నగా ఉంటే చాలా బహుబలమైన మాట మాట్లాడతాడు ఆయన. అపవాది అన్నీ అనుకరిస్తాడు, అన్నీ అనుకరిస్తాడు. వాడు అనుకరించలేని ఒక్కటే, ప్రేమించటం. వాడికి చేత కాదు. మంచిగా డ్రెస్ చేసుకుంటాడు కావాలంటే, కానీ వాడి దగ్గర ఏమి చేత కాదంటే వాడికి చేత కాదల్లా ప్రేమించడం. ఎందుకంటే ప్రేమ అనేది దేవుడి నుంచి రావాలి. అందుకని మీరు గమనించండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడతారు, జ్ఞాపకం ఉందా మీకు? ఒక్క నిమిషం. పౌలు గారు మాట్లాడిన మాట, నేను సమస్తం కలిగి ఉన్నాను, ప్రేమ లేకపోతే వ్యర్థుడే. ఇదేంటిది? గణగణ మోగిడి గంట వలె అన్నీ కలిగి ఉన్నా, బయటికి చాలా బాగా కనిపిస్తున్నది, కానీ లోపల ప్రేమ లేదు. వాక్యం బాగా తెలుసు, లోపల ప్రేమ లేదు. అంత బాగా కనిపిస్తాం, నా జీవితంలో ఎవడు వంక పెట్టడానికి ఏమి లేదంటే కనిపిస్తుంది చుట్టానికి మాత్రం, కానీ లోపల ఈ ఒక్క ప్రేమ అనేది లేకపోవటం వల్ల ఏం కోల్పోతున్నామంటే పరలోక రాజ్యం కోల్పోతున్నాం. మనం ఏమయ్యామంటే ఈరోజు నేను పర్ఫెక్ట్గా ఉన్నా, దీంట్లో పర్ఫెక్ట్ అన్ని టిక్ మార్కులు పెట్టేసుకుంటాం. మనమే ఒక 10 మనమే తయారు చేసుకొని, 10 మనమే రాసేసుకొని, 10 బాక్సులు మనమే పెట్టుకొని దేని మనమే టిక్ మార్కులు పెట్టేసుకుంటున్నాం. అవునా? నువ్వే పరీక్ష రాసి నువ్వే పేపర్ దిద్దుకుంటే నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు, పాస్ అవుతావు. కానీ ఆ పేపర్ ఎవడైతే ఇవ్వాలో వాడిచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ రాస్తే అప్పుడు నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకంటే నీకు నచ్చింది నువ్వు రాసుకుంటున్నావు అక్కడ. ఇది బాగానే ఉంది కదా అనుకుంటున్నాం. ఈరోజు మన జీవితాలను కూడా మనం అలాగే కట్టుకుంటున్నాం. బాగానే ఉన్నాంలే, పర్లేదులే, ఏం కాదులే, ఎలాగుందాంలే, అలాగుందాంలే. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని ఉంచద్దు. దేవుడు ఎలాగనుకుంటున్నాడో నీ జీవితం అలాగ ఉంచాల. దేవుడు ఎలాగ సెలవిచ్చాడో, ఈ కాల వర్తమానం ఎలాగ సెలవిచ్చిందో నీ జీవితము దానికి సరిపడినట్టుగా ఉండాలి. నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా? దేవుని యొక్క వాక్యము పలికిన దానికి తగినట్టుగా నీ జీవితం ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు యొక్క రాజ్యాంగం వెళ్ళేవాడు. కాబట్టి అప్పుడు నీకు ఆటంకపరిచేవాడేవాడు, నేను ఇబ్బంది పెట్టగలిగేవాడేవాడు. ఎందుకంటే నువ్వు అప్పటికే వాక్యానుసారంగా సిద్ధపడే వ్యక్తివై ఉన్నావు. అప్పటికే దేవుని యొక్క వాక్యము నీ లోపల పనిచేసేదిగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెబుతా ఉన్నా. సాతాను కెన్ కాపీ ఎనీ కైండ్ ఆఫ్ గిఫ్ట్. అపవాది ఏ రకమైన వరమునైనా కూడా వాడు కాపీ చేయగలడు. ఎనీ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఎటువంటి రుజువునైనా వాడు రుజువుపరచగలడు. బట్ హీ కెనాట్ లవ్ గాడ్ ఇస్ లవ్. వాడు ప్రేమించలేడు. ఎందుకు ప్రేమించలేడంటే సాతాన్ కెనాట్ లవ్.
అపవాది ప్రేమించలేడు. ఎందుకు ప్రేమించాడంటే వాడి పని ఏంటి? వాడు అపవాది ఎందుకు అయ్యాడు? ద్వేషించేదాన్ని బట్టి. ఈరోజు మనలో ద్వేషభావంగా ఉన్నట్లయితే నీ లోపల హృదయశుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? మనం మిగతావన్నీ చూసుకుంటున్నాం, మంచిగా ఉన్న అన్నీ చూసుకొని మనం అనుకుంటా నేను బాగున్నాను కదా అంటున్నాం. ఇది మంచిదే కొంతవరకు. అయితే నీలో చెడ్డగా ఉన్నదాన్ని కూడా నువ్వు మంచిగా ఉన్నది అనుకున్నావు అంటే అది సమస్య. దాన్ని ఒప్పుకు తీరాలా. ఇది నా దగ్గర సరైంది కాదు, ఈ లక్షణం పోవాలా అని నువ్వు ఇతరులకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు దేవుడి దగ్గర చెప్పు. ఎందుకంటే దేవుడికి నువ్వు కావాలా. ఈరోజు దేవుడు ఎవరిని కడుతున్నాడు అంటే ఆయన ఒక ఆలయాన్ని నీ లోపల కడుతున్నాడు. యు ఆర్ హిస్ టెంపుల్. నీవే ఆయన ఆలయమై ఉన్నావు. ఆయన ఆలయంలో ఏముండదండి? ఈరోజు ఇటుకలు లేవండి, సిమెంట్ లేదండి, ఇసుక లేదండి, టైల్స్ లేవండి, లైట్లు లేవండి. ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధాత్మ మాత్రమే అయి ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలి ఈరోజు ఆశపడతా ఉన్నాడంటే నీ లోపల ఉండాలని ఆశపడుతున్నాడు. నీ లోపల హృదయశుద్ధి లేకపోతే పరిశుద్ధాత్మ ఉండలేడు. నీ లోపల ద్వేషభావం ఉంటే ఆయన ఉండలేడు. నీ లోపల ప్రేమ లేకపోతే ఆయన ఉండలేడు. ఈరోజు ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉండే విధముగా నేను ఉంటే ఆయన నా లోపల ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన్ని పూర్తిగా లోపలికి ఆహ్వానించే వారమై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. ఇందా మాట్లాడుకున్నాం, దేవుడు ఈరోజు వధువుని ఎందుకు తయారు చేస్తాడంటే ఈ వధువు పైకి వచ్చాక ఒక పని చేయాలనుకుంటున్నాం. ఏంటా పని అంటే అక్కడ తీర్పులు తీర్చబడాలి. ఆ తీర్పులు గ్రంథం తిప్పినప్పుడు, విప్రదించినప్పుడు, దానిలో ఉన్న పాపుల పేర్లు చదవబడినప్పుడు పాతాళము పాపులను అప్పచెప్పాలా, సముద్రము పాపులను అప్పచెప్పాలా, భూమి పాపులను అప్పచెప్పాలా, అందరూ పాపులను అప్పచెప్పాలా. అలాగే పరిశుద్ధులు పాతి పెట్టబడితే వాళ్ళు కూడా తీసుకొచ్చి అప్పచెప్పాలా. మొత్తం పైకి రావాలి. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? శరీరదారులు కాదండి, ఆత్మతో వచ్చారు వాళ్ళకు. బైబిల్లో ఒక మాట ఉన్నది, రెండవ మరణం. మొదటి మరణం గురించి మనం ఇంత భయపడుతున్నామే, మరి రెండవ మరణం సంగతి ఏంటి? ఇక్కడ మనం వేస్తానంటే అలాగ జీవించేసి మనంగా మరణించామంటే శరీరం చచ్చిపోద్ది కానీ ఆత్మ చచ్చిపోదు. ఈ ఆత్మ చచ్చిపోవటానికి లేదంటే ఆత్మని కాల్చివేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అది అక్కడ తీర్పుల గంధం తెరవబడుతుంది, అక్కడ పాపుల గంధం తెరవబడుతుంది. ఇప్పుడు అక్కడే కార్యక్రమం ఉన్నది, శిక్ష చేసే కార్యక్రమం అక్కడ ఉన్నది. దేనికి శిక్ష? భూమి మీద నువ్వు జీవించిన దానికి అదిగో అక్కడ శిక్ష ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, అక్కడ శిక్షను తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నాకు ఒక మాట చెప్పగలరా? ఇప్పుడు చిన్న మాటే, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, దేవునికి ఆలయంగా ఉండాలి. దేవునికి ఆలయం ఎలాగా? నువ్వు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నావని నీవు ఎరుగువా? నీ దేహమే పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని నువ్వు ఎరుగువా? యేసుక్రీస్తు దేవాలయం విడిచి బయటికి ఎందుకు వచ్చాడంటే ఇక్కడగా నేను ఉండేది వేరే చోట అని చెప్పి దేవుడు వచ్చేసాడు. ఆయనకి మనం ఇంకా భూమి మీదకి రాకముందుగా ఆయనకి మన మీద ఒక నమ్మకం. అందుకే నేను ఒక మాట మాట్లాడు యోహాను సువార్తలో తోమాతో మాట్లాడుతున్నాడు, అంటున్నాడు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఆయన అక్కడున్న వారి గురించి మాట్లాడటల్లా, ఇదిగో 7వ సంఘాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళను చూడలేదు కానీ వాళ్ళని నమ్ముతారు. అక్కడ ఆయన ఏమంటున్నాడు? ఈ దేవాలయం కాదు, నాకు వేరొక దేవాలయం ఉంది, నేను అక్కడికి పోతాను అంటున్నాడు. ఈరోజు ఆయన ఎక్కడికి వచ్చాడంటే మేడగదిలో ఆయన దేవాలయాల లోపలికి వచ్చాడు. ఆ వచ్చింది ఈ రోజుకి ఇంకా సంఘంలోనే ఉన్నది. మెసేజ్ చెప్తా ఉన్నది, ఆ తండ్రి తను కలిగిన సమస్తాన్ని కుమారుడు కుమ్మరించాడు, కుమారుడు తను కలిగిన సమస్తాన్ని మేడగదిలో కుమ్మరించాడు. ఆ మేడగదిలో ఆయన ఎక్కడ కుమ్మరించాడంటే సంఘములో కుమ్మరించాడు. ఇప్పుడు సంఘములో ఏమున్నదంటే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు సంఘంలో ఎక్కడ ఉంటుంది? బలిపీఠం దగ్గర ఉంటుందా? పెట్టిన వాక్యాల్లోను ఫోటోల్లోను ఉంటుందా? బొమ్మల్లోను ఉంటుందా? ఎక్కడ ఉన్నది పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ బొమ్మల్లో రూపాల్లో లేడండి. పరిశుద్ధాత్మ అనేది నీ హృదయం లోపల మాత్రమే. ఎందుకంటే నీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది, నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. నువ్వు నడుస్తున్న పరిశుద్ధ గ్రంథమై ఉన్నావు. అపోస్తలులు పౌలు అంటున్నట్టుగా మా పత్రికలు మీరు గారా, మా పరిచయం మూలంగా మేము రాసిన క్రీస్తు పత్రికలు మీరు గారా. పత్రిక అంటే వాక్యమని, పత్రిక అంటే వాక్యము. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు పత్రికలై ఉన్నాం. అంటే ఆయన యొక్క వాక్యమును
ధరించుకున్న వారమై ఉన్నాం. వాక్యాన్ని నువ్వు ధరించుకున్నావు సరే, లోపలేముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నప్పుడు నీ లోపల ఏం కలిగి ఉన్నావంటే దేవుడు యొక్క ఆత్మని కలిగి ఉండాలి. దేవుడు యొక్క ఆత్మగా నీ లోపల నివాసం చేస్తూ ఉన్నట్లయితే నీ నోటి మాట ఎలాగుంటుంది? నువ్వు జీవించే జీవితం ఎలాగుంటుంది? ప్రతి దాన్ని మన జీవితంలో మన ముందొచ్చిన ప్రతి దాన్ని, అది మంచిదా చెడ్డదా కాసేపు పక్కన పెడితే, నీ ఎదుటకు వచ్చిన ప్రతిదాన్ని అది దేవుడు తీసుకొచ్చాడా అపవాది తీసుకొచ్చాడా ఎరిగిన వాడు అయి ఉంటావు నువ్వు. హల్లెలూయా. అనేక సార్లు నీ పైన ఉన్నవాళ్ళు, అనేక సార్లు నీతో ఉన్నవాళ్ళు, అనేక సార్లు నీ కింద ఉన్నవాళ్ళు కూడా నిన్ను తప్పుదారి పట్టించాలని చూస్తారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి, ఇదిగో నిన్ను ఈ వ్యక్తి మోసం చేయబోతున్నాడు, ఇదిగో నేను అపరాధంలో పడైపోతున్నాడు, నిన్ను తప్పులే పడైపోతున్నాడు, నిన్ను తప్పించిపోతా ఉన్నాడు, నీకున్న సాక్ష్యాన్ని తీసేయాలనుకుంటున్నాడని పరిశుద్ధాత్ముడు ముందుగానే తెలియజేసేవాడై ఉన్నాడు. ఎందుకనంటే నువ్వు దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ చెప్తున్న మాట మీకు జ్ఞాపకం ఉన్నదా? మీరు ఏమైనా చేయండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఎందుకంటే మీరు ఆదరణ ఉన్నప్పుడు మీ పితరులు విగ్రహాలు ఆరాధించారు, మీరు అదే దేవుడిని ఆరాధిస్తారా? వాటి నుంచి దాటిచ్చి సముద్రం నుంచి యువతలు తీసుకొచ్చిన దేవుడు అన్ని ఎరుగున్నారు, మీరు ఆయన్ని ఆరాధిస్తారా? స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ మీరు చేశారు, బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ ఆయన బయట తెచ్చారు, ఈరోజు మీరు బానిసలు కారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారంటున్నాడు. మీరు ఏం చేసి నాకు అనవసరం, నేను మాత్రము యెహోవాని ఆరాధిస్తాను. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఈరోజు యెహోషువ మనస్సు లేకపోతే యెహోషువ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. ఎప్పుడు ఆ మాట చెప్పగలవు? నువ్వు ఏమైనా చేవు, నువ్వు ఏమైనా చెయ్యి, ఏ మాటలైనా మాట్లాడు, నేను మాత్రము నా దేవుడిని విడిచిపెట్టను. ఈరోజు కేవలము మన కొన్ని పనులప్పుడే మనం ఈ మాటలు అంటున్నామండి, అన్నిటిని అంటల్లా. నీ జీవితంలో ప్రతి సంగతిలో నువ్వు అలాగే మాట్లాడవలసి ఉన్నావు. దాని ఫలితం ఏదో పక్కన పెట్టు, నీ జీవితంలో క్రీస్తును చూపించు. కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తును నమ్మి బైబిల్ మొత్తంలో మోసపోయిన వాడి పేరు ఒక్కడి పేరు చెప్పండి. క్రీస్తుని నమ్మి దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాడు ఒక్కడి పేరు చెప్పండి. లేదండి. క్రీస్తుని నమ్మి ఓడిపోయిన వారు ఎవడో ఒక్కడి పేరు చెప్పండి. ఎప్పుడు ఓడిపోతావంటే వ్యర్థముగా నువ్వు క్రీస్తుని పలికినప్పుడు నువ్వు ఓడిపోతావు. అది కూడా ఎందుకు? నేను వాక్యాన్ని తగినట్టుగా జీవించగా ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రము ఓ దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు రుజువిస్తాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే అంటావో చూసావా, అప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు దానికి దేవుడికి అసలు లింకే లేదు. కారణం ఏంటంటే నేను తగినట్టుగా జీవించకుండా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎలా కాపాడాలి? ఆయన నాకు తోడుగా ఉంటాడు, దేవుడికి కార్యం చేస్తాడు. ఎలా చేస్తాడు ఆయన? నీ హృదయ శుద్ధి లేకుండా, నీ హృదయం యథార్థంగా లేకుండా దేవుడి కార్యం ఎలా చేయాలి? అందుకని అంటామంట, కొన్నిసార్లు కొద్దిమంది ఏం చేస్తారంటే ట్యాబ్లెట్ వేసుకోమంటే ఏమంటారు? బాగున్నప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోను, మా దేవుడు నన్ను కాపాడతాడు. రైట్, నిజమే కాపాడుతాడు, 100% కాపాడతాడు. అయితే ఎప్పుడు కాపాడతాడు? ఏం చెప్పండి? ఆ ట్యాబ్లెట్ అవసరం నాకు లేదు, అది నేను వేసుకోవాల్సిన పని లేదు అని నువ్వు నమ్మటం మంచిది, అని తక్కువేమి చేయటల్లా. అయితే అంత విశ్వాసంగా నువ్వు జీవిస్తున్నావా? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మన స్థానం మనం తెలిసే ఇంకొంచెం మనం ముందుకు వెళ్దామని. అంటే మనం పలికేటప్పుడు మాట కొన్నిసార్లు ఇతరుల దగ్గర నేను మంచిగా ఉన్నాను అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నానా, నిజంగా నా హృదయంలో నాకున్న విశ్వాసము ఆ క్రియ చేసేదిగా ఉన్నదా? ఎప్పుడు ఆ మాట పలకగలుగుతా చెప్పనా? అసలు నువ్వు ట్యాబ్లెట్నే చూడాల్సిన పని ఉండదు. కొన్నిసార్లు ఆ స్థితికి కూడా నువ్వు వచ్చే కాలం ఒక కాలం వస్తుంది. ఎప్పుడంటే నీ హృదయము పరిపూర్ణంగా స్థిరత్వంలో ఉండాలి. వాక్యంలో నీ దగ్గర నుంచి వాక్యపు సువాసన రావాలా, పరిశుద్ధాత్మ క్రియలు కార్యములు జరగాల. అప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పని లేదని చెప్పాల్సిన పని లేదు, అప్పటికే అది తగ్గుతుంది. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఆ స్థితికి రావాలని కోరుకుంటున్నాడు. మన విశ్వాసం ఆ స్థితిలో ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆశపడతా ఉన్నాడు. పూర్తిగా నువ్వు దేవుడికి కావాలి. నువ్వు కొద్ది కొద్దిగా దేవుడికి ఇస్తున్నావు. నేను కొద్ది కొద్దిగా నువ్వు దేవుడికి ఇవ్వద్దు, పూర్తిగా దేవుడికి లోబడు. అవునా? మనం ప్రార్థించినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? బయట పనుల్లో ఎలాగున్నప్పటికీ ప్రార్థనకు వచ్చేసరికి, వాక్యం వినేసరికి మనం ఎలాగుంటామంటే ఆ వింటున్న కొద్దిసేపు
మన హృదయాన్ని ఎవరో పిండినట్టుగా అనిపిస్తుంది, మన ఎవరో లాగినట్టుగా అనిపిస్తుంది, మనల్ని ఎవరు ఆకర్షించినట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు మనం ఎమ్మటెమ్మటి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం, తీర్మానాలు తీసేసుకుంటూ ఉంటాం. ఇక్కడి నుంచి ఎలా ఉండకూడదు, ఇక్కడి నుంచి అలా చేయను అని మనసులో మనం దేవుడికి మాట ఇచ్చేస్తూ ఉంటాం. ఎంతసేపు? కొద్దిసేపు. నేనంటున్నా, ఆ కొద్దిసేపడు నువ్వు ఎలాగైతే ఆకర్షించబడి ఉన్నావో ఆ తర్వాతతో కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? అదే వాక్యం వినేటప్పుడు మాత్రం మనం బలం పెరుగుతుంది, వాక్యం వినేటప్పుడు మన ఆలోచన పెరుగుతాయి. వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మనం చేసిన తప్పు కార్యాలు కానీ, తప్పుడు ఆలోచనలు కానీ, తప్పుడు పనులు కానీ జ్ఞాపకం వచ్చినప్పుడు కొద్దిసేపటికి మన మీద మనకి అసహ్యం వేస్తుంది. మన మీద మనం ఇలా చేయకూడదు, ఇంకెప్పుడు అలా ఆలోచన చేయకూడదు, నేను బలహీనమైపోతున్నా, ఇలా ఉండకూడదు. ప్రభువా, ఇదిగో ఈరోజు మాటలు నాతో మాట్లాడున్నావు, నేను ఒక మాట తీసుకుంటున్నా, నీకు ఒక మాట ఇస్తున్నా, ఒక తీర్మానం కలిగి ఉంటున్నా, ఇక నేను విడిచిపెట్టాను. మంచిదే, కానీ ఇది బలమైన నిర్ణయమా? బలమైన నిర్ణయం అయితే అది మళ్ళీ తిరిగి రా నీ జీవితంలోకి. మళ్ళీ తిరిగి వచ్చిందంటే అర్థమేంటి? నువ్వు ఆత్మ ప్రేరేపణ ద్వారా నిర్ణయం తీసుకోవాలా. ఉద్రేకంలో నిర్ణయం తీసుకున్నావు. ఉజ్జీవానికి ఉద్రేకానికి తేడా ఉంటుందండి. కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడేశాడేమో అనుకొని మన నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. కొన్నిసార్లు నాకు వచ్చిన ఆలోచనే దేవుడు ఇచ్చేసాడు అనుకుని నిర్ణయం తీసేసుకుంటాను నేను. ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. నిజంగా దేవుడినితో మాట్లాడితే నువ్వు ముందు ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, నువ్వు ఏం చేయగలవో, నీ బలం ఏంటో బలహీనత దేవుడి ముందు పెట్టు. నేను ఎక్కడ బలహీనంగా ఉన్నానో దేవుడికి తెలిసి ఈ బలహీనత ఆలోచించి పోవాలి ప్రభువా, నేను నీకు నిలబడాలనుకుంటున్నా, నేను ఒక గంట ఉండగలను, ఒక రోజు ఉండగలను, ఒక వారం ఉండగలను, ఆ తర్వాత ఉండలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అంటే నిశ్చయంగా దేవుడికి సహాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ బలహీనత పోవాలని ప్రార్థిస్తున్నావు, ప్రభువా నాకు సహాయం చేయమని నువ్వు ఆయన అడుగుతున్నావు. ఎందుకు అడుగుతున్నావో తెలుసా? నీ హృదయాన్ని ఆ రీతిగా అడగమని ప్రేరేపించిందే పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు ఎందుకు నీ హృదయాన్ని అలాగ ప్రేరేపించాడు చెప్పచ్చా? ఆయన నీ లోపల రావాలని కోరుకుంటున్నాడు, ఆయన నీ లోపల ఉండాలని ఆశపడుతున్నాడు, నీ లోపలికి వచ్చి నడిపించాలని, నువ్వు ఎన్నడూ మరొకసారి ఒక బలహీనతలో పడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని, నీలో ఉన్న బలహీనత బయటికి పోయే విధముగా ఆ ఆత్మే ప్రేరేపించి నీ తరపున మూలుగుతూ ప్రార్థిస్తున్నాడు. బైబిల్ చెప్పట్లేదా? మనకు ప్రార్థించడం కూడా రాదని చెప్తుంది బైబిల్. నీ తరపునే ఆత్మ మన పక్షమున మూలుగుచున్నాడు అంటే ప్రార్థన చేయటం కూడా నాకు రాదు, నా హృదయాన్ని ప్రేరేపించేది, ప్రార్థన నడిపించేది కూడా పరిశుద్ధాత్ముడే. అయితే దేవుడి యొక్క ఆత్మని నేను గుర్తించగలిగినప్పుడు, గ్రహించగలిగినప్పుడు, ఇదిగో నాలో ఒక బలహీనత వచ్చింది, ఇది నేను పోవటం కోసం ప్రయత్నిస్తున్నా, ఇది ఎలాగ పోవాలని ఆలోచించే బదులు నువ్వు ప్రేరేపణ కింద ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఆ బలహీనత నిన్ను విడిచిపెట్టిపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ తరపున మూలుగుతా ఉన్నప్పుడు నీలో బలహీనత ఎలాగో నివాసం చేయగలదు? ఒక బలహీన ఆలోచన నీ లోపల ఉన్నప్పుడు, నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు, నువ్వు దేవుడిని కలవకుండా ఉంటున్నప్పుడు, నువ్వు సంఘానికి రాకుండా ప్రార్థన చేయకుండా దేవుడికి దూరంగా ఉంటున్నప్పుడు, జ్ఞాపకం పెట్టుకో, నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, అయినప్పటికీ నీ దగ్గర క్రీస్తు లేడు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి ఒక మాట మాట్లాడి జ్ఞాపకం ఉందా మీకు? దావీదు, నీ హృదయంలో ఇటువంటి ఆలోచన నీవు కలిగి ఉండగా దేవుడు నీతో పాటు ఉన్నాడు అనుకుంటున్నావా? అంటే తప్పు ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి దగ్గర దేవుడు లేడు. ఇది ఎవరు చెప్పారు? నాతాను ప్రవక్తే దావీదు దేవుడికి హృదయానుసారుడైన వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. అంటే అప్పుడు అర్థమైంది దావీదుకి, అంటే నేను తప్పుడు ఆలోచన చేసినప్పుడు దేవుడు నా దగ్గర లేడు కాబట్టి నువ్వు పశ్చాత్తాప పడలేకపోతున్నావు. ఒకవేళ దేవుడిగా నువ్వు కలిగి ఉంటే తప్పు చేసి ఉండగలవా? పాపం చేసి ఉండగలవా? అబద్ధం చెప్పి ఉండగలవా? మోసం చేసి ఉండగలవా? పరిగెత్తకుండా దేవుడి దగ్గరికి వచ్చేవాడిగా ఉంటాం. వెంటనే ఆలస్యం చేయకుండా. ఈరోజు మనం తప్పు చేసి ఇంకా దాన్ని సమర్థించుకునేలాగా ఉన్నామంటే అర్థం ఏంటంటే నీకు హృదయ శుద్ధి లేదు. నువ్వు దేవుడి దగ్గర రావటానికి భయపడుతున్నావంటే నీ దగ్గర ఏ ఆత్మ ఉన్నది? నువ్వు దేవుడి ముందు ఒప్పుకోలేకపోతున్నావంటే చేసిన దాని దగ్గర ఏ ఆత్మ కలిగి ఉన్నావంట. నిజంగా దేవుడు ఒక ఆత్మ కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఒక ఆత్మ నీతో కానీ మాట్లాడుతూ ఉంటే, అదే ఆత్మ నీలో ఉంటే ఎమ్మటే ఒప్పుదల రాదా? ఎమ్మటే దాని నుంచి తప్పించుకోవా? దాని నుంచి నువ్వు పారిపోవా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకటి,
ఇక్కడ నువ్వు పాపం చేయకుండా ఉండటానికి నువ్వు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఎందుకు హృదయ శుద్ధి నాకు కావాలి? ఇక్కడ నా హృదయం శుద్ధీకరించబడితే నేను అక్కడ రెండో మరణం తప్పించుకుంటా. ఇక్కడ నా హృదయం శుద్ధీకరించబడితే నా జీవిత కాలానికి శుద్ధీకరించబడినట్లయితే నేను అబద్ధంలో పడను, మోసంలో పడను. చూడండి, బైబిల్ చెప్తున్న మాట, వర్తమానం చెప్తున్న మాట, వధువు ఎన్నడు మోసపోదు. ఎందుకు మోసపోదు? ఆమె హృదయ శుద్ధి కలిగి ఉన్నదండి. ఎలాగొచ్చింది హృదయ శుద్ధి అంటే, చెడిపోయినదేదో మంచిదేదో ఆమెకు తెలుసున్నది. ఆమె సొంత జ్ఞానం బట్టి కాదు, దేవుని యొక్క ఆత్మ ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం నువ్వు కలిగి ఉంటే నీ వద్దకు వచ్చిన దాన్ని వివేచిస్తావు. కొన్నిసార్లు చూడండి, దేవుడు మనకి వివేచన ఇచ్చాడు లేదో చిన్న మాట చెప్తాను. వివేచన ఏంటో మాకు తెలియదు అని మాకు అందరికీ తెలుసు, కానీ దాన్ని మనం వాడటానికి సిద్ధంగా లేము. దాన్ని మనం ఎలాగ వాడతామంటే ఈరోజు అవసరార్థం వాడుతున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిసేపు మనం ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు నువ్వు ఆ వచ్చిన వ్యక్తి మంచోడో చెడ్డోడో వివేచించగలవు. నిజమేనా కాదా? స్త్రీ అయినా పురుషుడైనా. ఇంకా కొద్దిసేపటికి వాళ్ళు ఏమి ఆశించి మీతో స్నేహం చేస్తారో మీరు గమనించగలరు. రైట్, ఇప్పుడు వాళ్ళు చెడ్డోళ్ళే, ఆయన ఇప్పుడు నాకు ఒక అవసరం ఉన్నది, ఇప్పుడు నేనేం చేస్తా? నిజం చెప్పండి. నాకు అవసరం ఉన్నది, వాళ్ళు చెడ్డోళ్ళే, బైబిల్ అంటుంది నువ్వు అటువంటి వాళ్ళతో స్నేహం చేయొద్దని. కానీ ఇప్పుడు నాకు అవసరం ఉంది, ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు నాకు వివేచన ఇచ్చాడు, వీళ్ళు చెడ్డోళ్ళే అని. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు నేను ఎవరు నమ్మాలా? ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తుంది కాబట్టి నేను నమ్మాలా, లేదా నేను దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలా? ఇప్పుడు నీ దగ్గర వివేచన పని చేయాలా? అయితే వివేచన మన దగ్గర ఉన్నప్పటికీ మనం ఏమంటామంటే వాడు చెడ్డోడే, కానీ వాడు నన్ను చెరపలేడుగా అనే ఒక ఆలోచన కలిగి మనం ఏం చేస్తామంటే వాడు సహవాసం చేశాక ఒకరోజు వాడు మనం అవుతున్నాం. అదేగా జరుగుతున్నది, అంతేనా? మీరు గమనించండి, చాలామందికి చిన్నప్పుడు స్కూల్ నుంచి కాలేజీకి వచ్చే ఆ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వయసులో పురుషులకి ప్రత్యేకించి సిగరెట్లు అలవాటు అవుతుంటాయి, స్మోకింగ్ అలవాటు అవుతుంది. ఎలాగ అలవాటు అవుతుంది? వీళ్ళు పోయి నేరుగా ఏ ఒక్కడు కూడా వాడంతా వాడు పోయి కొట్లోకి పోయి సిగరెట్ కొనుక్కొని అలవాటు చేసుకోడు, ఎవడు తాగడం. ఎట్లాగొచ్చింది? వాడు తాగుతాడని తెలిసి వాడితో పాటు నువ్వు కూడా కొట్టుకుపోయి వాడి పక్కనే ఉండి వాడు తాగేటి వాడు ముఖమేపో వాడు మూతేపో చూస్తా కూర్చున్నప్పుడు వాడేం చేస్తాడు? అలవాటు చేస్తాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, మీకు అలాగే అలవాటు చేసిన వ్యక్తి ఈరోజు మీకు స్నేహితుడిగా లేడు. చిన్నప్పుడు ఎప్పుడు అలవాటు చేస్తాడు, ఇప్పుడు మీ పక్కన లేడు. అపవాది కూడా అంతే, వాడిని తప్పులో పడేసి పాపంలో పడేసి వాడు ఇంకో చోటికి వెళ్తాడు, ఇంకో పనిలో ఉంటాడు. మనం ఏం చేస్తాం? దాంట్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక, దాన్ని వదిలిపెట్టలేక, దాని నుంచి రాలేక మనం అందరితో అనిపించుకుంటూ తిట్టించుకుంటూ మన గౌరవం పోగొట్టుకొని, సంతోషం పోగొట్టుకొని, డబ్బు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, ఎందుకు ఇది నాకు అలవాటు అయిందంటే లాస్ట్ వెనక్కి పోతే ఆ రోజు వాడు కదా అలవాటు చేశాడు. ఎప్పుడు తిట్టుకుంటాం మనం? మంచం మీద లంగ్స్ పోయి క్యాన్సర్ సగం వచ్చి అప్పుడు మాట్లాడుకుంటాం, అప్పుడు వాడిని తిట్టుకుంటాం. నేను అదంటున్నా, అదేదో వాడు ఫస్ట్ టైం నీ దగ్గరికి వచ్చినప్పుడే, మొదటిసారి నీకు అలవాటు చేయాలని ప్రయత్నించినప్పుడే, మొదటిసారి నువ్వు ఆదివారం చర్చికి ఏం పోతావలే అన్నప్పుడే నువ్వు వాడిని పక్కన పెట్టినట్టయితే, ఏం కాదులే ఇంతమంది మేము తాగట్లేదా నువ్వు కూడా తాగు అన్నప్పుడు వాడిని పక్కన పెడితే, నీ స్నేహితుల లిస్టులోంచి వాడిని తీసి పక్కన పడేస్తే ఈరోజు నీ స్థితి ఎలాగుండను, నీ గౌరవం ఎలాగుండను, నీ సంపాదన ఎలాగుండను, నీ కుటుంబం ఎలాగుండేది? నువ్వేం కలిగి ఉన్నావంటే చివరికి నీ ఆరోగ్యం కూడా తీసేసాడు వాడు, అన్ని తీసేసాడు. ప్రతి దాంట్లో అంతేనండి. చెడిపోయిన ప్రతి ఒక్కటి అపవాది నుంచే వచ్చినాయి. అపవాది అవన్నీ ఎందుకు తెచ్చారంటే దేవుడి పిల్లలకి అవి అలవాటు చేయడానికి తెచ్చాడు. దొంగతనం వాడి తెచ్చిందే, వ్యభిచారం వాడి తెచ్చిందే, అబద్ధం వాడి తెచ్చిందే. ఇదిగో ఈ పడిపోవటానికి, బానిసత్వంగా చేసుకోవడానికి, మత్తులో ఉండేవన్నీ తెచ్చింది వాడే. మరి ఎందుకు యువత దాంట్లో పడిపోతున్నారంటే వాడు ఆకర్షించేది యూత్ని ఎక్కువ. ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు కొత్త అలవాట్లు ఏమి రావు. మీరు గమనించారు లేదు? ఎందుకంటే వాళ్ళ జీవితం చూసేశారు. మహా అయితే వాడిన వీడు నమ్మి డబ్బులు పోగొట్టుకుంటారేమో కానీ కొత్త అలవాట్లు వాళ్ళకి రావు. కొత్త అలవాట్లు అన్నీ వచ్చేది ఎక్కడంటే స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే సమయంలో. ఇప్పుడు గొర్రెలు లేండి, స్కూళ్ళలో అన్నీ వస్తున్నాయి.
వాడు 8 ఏళ్ళోడు సిగరెట్ తాగుతున్నాడు, 9 ఏళ్ళ మంది తాగుతూ ఉన్నాడు. చూస్తూనే ఉన్నాం కదా మనం. ఏం జరుగుతూ ఉన్నదంటే అపవాది యొక్క ప్రభావము ఈరోజు తీవ్రంగా ఉన్నది. ఎందుకు ఇంత మాట్లాడుతున్నామంటే, నువ్వు ప్రార్థించేది ఎక్కువైనప్పుడు నీ దగ్గరికి వచ్చే తప్పో కాదో అని వివేచించగలవు. తప్పుని తప్పించుకోవాలి, నువ్వు దాని నుంచి బయటకు వచ్చేయాలి, త్వరగా రావాలి. ఎలా నువ్వు రాగలవు? నీ హృదయం దేవుడికి ఇచ్చేస్తుంటే. ఇంకొకటి, స్కూళ్ళు కాలేజీకి వచ్చేప్పుడు నేను గమనిస్తున్నా, నేను ఇలాగ తాగను, నేను చర్చికి వెళ్తాను, నేను క్రిస్టియన్. కొత్తలో మనం కూడా ఏం చెప్తాను తెలుసా? పిల్లలకి వెళ్ళినప్పుడు నేను క్రిస్టియన్, ఇలాంటి పనులు చేయను అంటాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మేము క్రిస్టియన్సే, మేము చర్చికి పోవట్లేదా? నువ్వు చర్చికి వెళ్ళి అలా చేస్తున్నావంటే ఇంకా డేంజర్ అన్నమాట. అలాంటి వాడు ఇంకా డేంజర్. అలాంటి వాడికి అసలు పూర్తిగా దూరం అవ్వండి. అసలు వాడు ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండడానికి వెళ్ళలేదంట. మేము చర్చికి పోతున్నాం, తప్పు చేయొచ్చు, పర్వాలేదనే వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. అసలు లోకస్తుడు బెటర్ వాడికి అని అంటాను నేను. ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేయాలో నువ్వే వివేచించాలా. నేను ఎవరితో పాటు ఉండాలా, ఎవరి పక్షాన ఉండాలా? నేను దేవుడి పక్షాన ఉన్నానా, లోక పక్షాన ఉన్నానా? నా శరీరానికి కావాల్సిన ఆశని నెరవేర్చుకుంటున్నానా, లేకపోతే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా? ఈ రెండింటి మధ్యలో మన ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఈ ప్రయాణము విజయవంతంగా చివరిదాకా వెళ్ళాలి. ఎందుకు చివరిదాకా వెళ్ళాలంటే, దేవుడికి నువ్వు కావాలా, నీ హృదయం దేవుడికి కావాలా. ఆయనకి పరలోక రాజ్యంలో తీర్పు తీర్చడానికి ఆయనకి వధువు కావాలా. ఆ వధువుకి సంబంధించిన వారిని దేవుడు ఇప్పుడు ఏరుతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వారిని కడతా ఉన్నాడు, దేవుడు వారిని నడిపిస్తున్నాడు. దేవుడు వారి వద్దకు ఎక్కడెక్కడి నుంచో సేవకులు పంపించి వాక్యాన్ని వారికి చేరుస్తూ ఉన్నాడు. ఎందుకు చేరుస్తారంటే, వారి హృదయం కడగబడాలా, వారి హృదయ శుద్ధి గలవారు అయి ఉండాలా, వారి లోకం నుంచి బయటకు వచ్చి ఉండాలా. క్రీస్తులో వారు బహుబలముగా నాటబడిన వృక్షముల వలె, వధువు వృక్షము వలె వాళ్ళు తయారవ్వాల్సి ఉన్నారు. నువ్వు అలాగే తయారవ్వాలని దేవుడు నీ కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు గుర్తించాల్సింది, అపవాది నీ ముందు పెట్టిన పన్నాగాలు కాదు, దేవుడు నీ కొరకు చేసే రక్షణ ఏర్పాట్లను, దేవుడు నీ కొరకు చేసిన విశ్వాస ఏర్పాట్లను, దేవుడు నీ కొరకు చేసిన ప్రార్థన ఏర్పాట్లను. ఆ ఏర్పాట్లను ఎప్పుడైతే గమనించడం ప్రారంభించావో, ఒక్కటి నువ్వు గమనించినా నువ్వు జారిపోవు. ఇంకా ఒక్కటి గమనించిన దేవుడు నీ కొరకు చేసిన కార్యాల్లో ఒక్కడు నువ్వు గుర్తుపట్టగలిగి దాన్ని ఒక్కసారి నువ్వు పట్టుకున్నావంటే ఇక దేవుడు నేను విడిచిపెట్టిపోడు. నాకు ఎప్పుడో ఒక నమ్మకం నాకు, నువ్వు దేవుడేపు ఒక్కడిగి చాలు, ఆయన ఏకంగా పరలోకం నుంచి కిందకు వచ్చి పట్టుకు తీసుకుపోతాడు. ఒక్కడుగు నువ్వే. ఏ సమయంలో వేయాలి? నీకు అనుకూలమైన సమయంలో కాదు, ప్రతికూలమైన సమయంలో ఒక్కడుగు ఆయన వైపు. ఎలాగేయాలా? విశ్వాసంతో నీ కాలు జరుపు. నీ కాలు అప్పుడు కదిపేటప్పుడు ఎలాగుంటే చెప్పనా, పక్షపాతం వచ్చిన కాళ్ళలాగుంటే కదలదు. కానీ నీకు అప్పుడే శక్తి రావాలి, నువ్వు అప్పుడే దేవుడిని నమ్మాలి. నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, రాలేకపోతున్నాను అన్నప్పటికీ కూడా నువ్వు దేవుడి దగ్గర తీర్మానం కలిగి ఉండు. ప్రభువా, నేను ఒక్కడుగు ముందుకేయడానికి సహాయం చేయ ప్రభువా, ఇదిగా నన్ను దాటిచ్చావంటే నేను నీ వైపు తిరుగుతాను, నేను నీ వైపు తిరగాలని ఆశపడుతున్నాను అని హృదయమంతతో కనుక ప్రార్థించినట్లయితే దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు. పడిపోయిన పేతురు కేక పెడితే ఆయన లేవనెత్తలేదా? లోకం దృష్టి పెట్టాడు. దేవుడు మాట ప్రకారం ఆయన చూసి నడవాల్సిన వాడు నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది, నేను నిజంగా నీళ్ళ మీద నడుస్తున్నానా? ఒకసారి చూద్దాం అంతంత అలలు ఏం చేస్తున్నాయో, ఒకసారి సముద్రం చూద్దాం ఎలాగున్నదో. ఒక్క క్షణంలో 10వ వంతు భాగంలో దేవుడు మేంచే దృష్టి పక్కకి తిప్పగానే పడిపోయి ఉన్నాడు. కానీ దేవుడు తెలుసు పేతురు పడిపోతాడు. అయితే విడిచిపెట్టాడా? ఈరోజు అదే దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు. ఈ జీవితం యొక్క ప్రయాణం ముగింపులో నువ్వు ఎక్కడ పడిపోతావో అక్కడ దేవుడు ముందుగానే వచ్చి నిలబడి ఉన్నాడు. ఈ కాల వర్తమానం చెప్తా ఉంది, షద్రకు మేషకు అబేద్నెగోల్ని మంటల్లో పడేయటానికన్నా ముందుగానే అక్కడ 4వ వ్యక్తి ఉన్నాడు అని. మరి అదే నిజమైతే పేతురు పడిపోవడానికన్నా ముందుగానే అదిగో దేవుడు అక్కడే ఉన్నాడు. అదే నిజమైతే ఈరోజు నిజంగా ఆయన కానీ మనం ప్రేమించినట్లయితే నీవు పడిపోతావని తెలిసే దేవుడు ముందే అక్కడ ఉన్నాడా? నువ్వు దానికన్నా ముందే ఆయన వైపు తిరిగితే నేను పడిపోకుండా ఆయన ఆపడా? ఆయన ఆపే దేవుడై ఉన్నాడండి. నేను లేవనెత్తే దేవుడై ఉన్నాడండి. నువ్వు ఆయన వైపు ఎంత తిరగగలుగుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి వాక్యానుసారంగా ఎంత జీవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. నిజంగా నా హృదయము శుద్ధిగానే ఉన్నదా? ఆయన అంటున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అదే మాట నిజమైతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళేవాడు అయితే మొట్టమొదటిగా ఎవరో నీకేం చెప్పక్కర్లా, నీ హృదయం ఎలాగున్నది,
ఎవడో నేను పరిశీలన చేయొద్దు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో, ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు ఎవరిని వారే పరీక్షించుకునే ఎడల తీర్పు పొందకపోదురు. ఈ తీర్పు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడే మనల్ని పరిశీలన చేసుకుంటే పైకి వెళ్తే తీర్పులో ఉండం కదా. దేవుడు అందరిని తీర్పులో రావాలని కోరుకోవట్లేదండి. తీర్పులోకి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, తీర్పు తీర్చేవాళ్ళు కొద్దిమంది ఆయనకి కావాలా. ఆ కొద్దిమందే హృదయ శుద్ధి గలవారు, వాళ్ళు దేవుడికి కావాలి. ఇప్పుడు ఈరోజు దేవుడు ఎవరిని కడుతున్నాడంటే, ఇదిగో ఈ హృదయ శుద్ధి గలవారిని దేవుడు కడుతున్నాడు. నేను దాంట్లో ఉన్నానా లేదా నీకు ఎవడో వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఈరోజు నీ హృదయానికే తెలుసు, నీ లోపలికి దేవుడు వచ్చేలాగా నీ హృదయం ఉందా లేదా. ఆయన ఆహ్వానిస్తే నా లోపలికి ఆయన వస్తాడు అనే విధంగా నీ హృదయం ఉన్నదా. చేదు వేరుంటే ఏం చేద్దాం? ఎప్పుడు గట్టిగా చెప్పండి. చేదు వేర్లు ఉంటే ఏం చేద్దాం? కానీ రహస్యం ఏంటి తెలుసా? చేదు వేర్లు ఏ రోజుకి ఆ రోజు మొలుస్తాయి. నేను తీసేసాను ఈ నెలకంటే అవ్వదు, పోయిన సంవత్సరం తీసేసే పాస్టర్ అంటే నడవదు. ఎప్పుడు తీయాలా? ప్రతిరోజు. రహస్యం చెప్పచ్చా? నువ్వు ఉదయం తీయలేవు చేదు వేర్లు, కానీ రాత్రి పడుకునే ముందు తీయచ్చు. ఎందుకంటే ఉదయం అంతా నువ్వు చేసినవి, నువ్వు చేసిన ఆలోచనలు, మాట్లాడిన మాటలు, వీటన్నిటిని బట్టి సాయంకాలం కల్లా మొలిచి కూర్చుంటాయి. ఎవరో చెప్పారు, నాకు కరెక్ట్గా ఉన్నో కాదు తెలియదు, ఒక వెదురు చెట్టు రోజుకి 6 అంగుళాలు 8 అంగుళాలు పెరుగుతుందంట. 2 అంగుళాల నుంచి 6 అంగుళాలు పెరుగుతుందంట. నేనంటాను దానికైనా స్పీడ్గా పెరుగుద్ది ఈ చేదు వేర్లు. అవునా? జ్ఞాపకం చేసుకోండి. ప్రాఫిట్ చెప్తే ఒక చిన్న మాట చెప్తాను, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి మన విషయంలో ఏదైనా ఒక చెడ్డ పని చేస్తే, అప్పటి వరకు అతను చేసిన మంచిని మొత్తం మర్చిపోయి చెడ్డతో ఒకటి గుర్తుపెట్టుకుంటాం. నిజమేనా? కరెక్టేనా కదా నేను చెప్తుంది? అంటే అంతకుముందు చేస్తే ఏమైనా ఇప్పుడు నిజం చెప్తాను చూడండి, మీకు అర్థమేంటో చెప్తా. అంతకుముందు చేసిన మంచి అంతా కూడా వేర్లు ఉన్నాయి, చిన్న చిన్నవన్నీ. ఇప్పుడు ఈ చెడ్డ పని చేశాక ఏం జరిగినది? ఈ వేరు పెద్దగా అయిపోయింది. అదేమో చాలా టైం అయింది కదా, చిన్నగా అయిపోయినాయి. ఇదేమో ఇప్పుడే కదా ఫ్రెష్గా వచ్చి, ఇది పెద్దదైపోయింది. కాబట్టి ఈ పెద్ద వేర్లు ఏం చేసిందంటే, ఆ చిన్న చిన్న మంచి వేర్లు మొత్తం తొక్కేసింది. ఇప్పుడు ఏం మిగిలింది? అవునా? ఒక్కసారి మనల్ని ఎవరో తిట్టారనుకుందాం, కోపం వచ్చింది నీకు, నువ్వు తప్పే చేయలే, అయినా కానీ వాళ్ళు తిట్టారు. ఒక్కసారి వాళ్ళని జీవితంలో ఏం మేలు చేస్తారో జ్ఞాపకం చేసుకుంటే, అసలు గొడవలు ఉంటాయి ప్రపంచంలో? ఉండవు. కానీ ఇక్కడ ఏమంటే, ఆ కొద్దిసేపట్లో అపవాదం ఏం చేస్తారంటే, ఈ లోపల చేదు వేర్లు ఎవరెస్ట్ శిఖరం అంత పెరిగేలా చేసేస్తాడు. గబగబ పెరిగిపోతాయి. మీరు పెరిగేదానికి ఒక రుజువు చెప్పనా? మీ ముఖం మారుతుంది. ఫస్ట్ పిడికిలు బిగుసుకుంటాయి, పళ్ళు కరకరకరగా కొలుతారు. ఏం జరిగిందంటే, ఆల్రెడీ లోపలికి వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు? చేదు వేలు పెంచేశాడు. ఈ కోపం పోవడానికి మన ఎంతసేపు పడుతుంది? ఇది కదా సమస్య. నువ్వు నిజంగా హృదయ శుద్ధి కలిగినోడు అయితే చేదు వేలు ఉంటాయా? కొద్దిసేపు తిట్టారా? తిట్టని వాళ్ళు తిడుతున్నారా? ఒక మాట వాళ్ళ దగ్గరికి పోయి చెప్పండి, నువ్వు కాక నన్ను ఎవరు తిట్టాలా? ఉందా ధైర్యం? ఉందా ధైర్యం అంటున్నా? నిజంగా నువ్వు ప్రేమించేవాడు అయితే ఏం చేయాలా? అంతెందుకు అరుస్తున్నావు? నా మీద అరిచి నువ్వు కోపం పెంచుకొని, ఆ తర్వాత ఆయాసపడి కూర్చొని కొట్టుకోవడం పంపించి, బీపీ ట్యాబ్లెట్ తెప్పించి నాకే ఇచ్చి నన్ను పడుకోబెట్టి తర్వాత నువ్వేడ్చి, ఎందుకు ఇదంతా? అదేదో కూర్చొని నిదానంగా చెప్పు, నవ్వుతో చెప్పు, ఎంత బాగుంటుంది. అవుతుందా? చేద్దామండి. ఎవరో ఒకళ్ళు మార్చాలి కదా అంటున్నా. హైదరాబాద్లో నేను ఎంఎన్సీ కంపెనీలు చేసేటప్పుడు పద్మనాభన్ అని చెప్పి మాకు ఒక టీమ్ లీడర్ ఉండేవాడు. అతనికి సబ్జెక్ట్ చాలా తక్కువ తెలుసు. అతను కోపం వస్తే చాలా స్లోగా మాట్లాడతాడు, చాలా నెమ్మదిగా. అది కాదు, అలా చేయకూడదు అంటాడు. అలాగన్నాడంటే అతను లోపల రగిలిపోతాడని అర్థం. మామూలుగా కాదనమాట. ఇక అసలు చచ్చిపోతాడు, బీపీ హైలో ఉందని అర్థం అతను అలా మాట్లాడుతున్నాడంట. ఈరోజు మనం కూడా ఏం చేద్దాం, ఇంటికి వెళ్ళి వేరే ఏమంటలేను, నా ఉద్దేశం ఏంటంటే గమనించండి. మనం ఆవేశపడ్డప్పుడు మాట కంట్రోల్లో ఉండదు.
మనం మాట్లాడే ప్రతి మాటకి పైన లెక్క చెప్పాలా. నీ కోపం వచ్చినప్పుడు నువ్వు ఎదుటోడిని గౌరవించలేవు. కోపం వచ్చినప్పుడు ఎదుటోడిని మీరు మంచోడు కాదని అంటారు ఎవరన్నా? కోపంలో ఏమంటారు? అసలు ఎదుటోడిని గౌరవిస్తారా? బహువచనం ఏమైంది? ఏకవచనం ఇంకా కలుస్తే చాలా. తెలుగులో అసంపూర్ణమైన అక్షరం ఒకటి ఉంటుంది, రా అని ఒకటి ఉంటుంది, అది కలుస్తుంది దీనికి. ఏమైనది? మొత్తం మారిపోయింది అర్థం. మనం అలాగని ఇక్కడ ఒక అలవాటు కూడా ఉందండి మనలో. వర్తమాన విశ్వాసాలు ప్రత్యేకించి అలవాటు ఉంది. ఏంటంటే అన్నీ తిట్టేస్తాం, అనాల్సింది అనేస్తాం, వెళ్ళిపోయి అమ్మడి ప్రభు నేను తప్పు చేస్తే ప్రభు నేను క్షమించి ప్రభు మళ్ళీ అమ్మడే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వీళ్ళని తిట్టినందుకు, అలా మాట్లాడినందుకు ఏమని అనాలా? లేదంటే ఎమ్మడే ప్రార్థించారని చెప్పి వీళ్ళు మెచ్చుకోవాలా? ఎప్పుడో ఒకసారి జరిగితే నువ్వు అలా ప్రార్థించడం కరెక్ట్, కానీ ప్రతిసారి నువ్వు అలా చేసే తప్పు. ఎందుకంటే నువ్వు అలా తిట్టేసిన తర్వాత పోయి ప్రార్థించే కన్నా ముందే ప్రార్థన చేసుకుంటే మేలు కదా అంటున్నా. అదే మనకు కావాల్సింది. వివేచించాలి, నేను ఎక్కడ కోప్పడాలా, ఎంత కోప్పడాలా, ఎందుకు కోప్పడాలి, అసలు కోప్పడాల్సిన అవసరం ఉన్నదా లేదన్నది కూడా నాకు తెలియాలి. నీ హృదయం ఎప్పుడు